మనము ఈరోజు మత్తయి 6వ అధ్యాయము 24వ వచనం మనం చూడబోతున్నామండి. ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మనము ఇద్దరు యజమానులను ఒకేసారి మనము పరచలేమంట కదండి. మనం ఎక్కడన్నా యూజువల్గా ఒక పనికి మనం వెళ్ళినా కూడా ఒక్క జాల మాత్రమే మనము పని చేయగలము కదా. కానీ ఈ కాలంలో ఫ్రీలాన్సర్స్ అని అది ఇదని చాలా ఆప్షన్స్ ప్రజలకు వస్తున్నాయి. కానీ నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఒక్క మనిషి ఒక్క యజమానుడికి మాత్రమే ఆయన తృప్తిగా లేకుంటే కరెక్ట్గా ఆయన ఏం చేయగలడు, ఆ యజమానుడికి ఆయన పూర్తిగా ఆయన ఇవ్వగలుగుతాడు, లేకుంటే అన్నిటినీ కూడా ఆయన చేయగలుగుతాడు. ఇక్కడ మన వాక్యంలో గనుక మనం చూసినట్లయితే మనము ఏమని మనం చూడగలుగుతున్నామంటే, ప్రభు ఏమంటున్నాడంటే, ఇద్దరు యజమానులను మీరు తృప్తిపరచలేరు. అంటే ప్రభు ఆయన ఏమని అంటున్నాడంటే, ఒకటి ప్రభు వైపు అన్నారా లేకుంటే లోకం వైపు అన్న వెళ్ళు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఇద్దరు స్నేహితులు కూడా వారు మాట్లాడుకుంటున్నారంట. అప్పుడు ఒక వ్యక్తి అన్నాడంట, నేను ఏది చెడుగా కూడా నేను ఉండగలుగుతా, మంచిగా కూడా నేను ఉండగలుగుతా అని చెప్పేసి ఇంకో స్నేహితుడి దగ్గర కూడా ఆయన చెప్తూ ఉన్నాడంట. వెంటనే ఆ వ్యక్తి అన్నాడంట, సరేరా బాబు, నువ్వు చెప్పేది ఒకవేళ కరెక్ట్గా ఉంటే నేనేం చేస్తానంటే ఒక గ్లాస్ మొత్తం నీళ్ళు మొత్తం తీసుకుంటా, కానీ నేనేం చేస్తానంటే ఒక్క స్పూను విషం కలుపుతా అని అన్నాడంట. అంటే ఇంత పెద్ద గ్లాసు మొత్తం నీళ్ళుంది, కానీ ఒక్క స్పూను విషం కలుపుతా, మరి నేను మంచి కలిపిస్తే నువ్వు తాగుతావా అని అడిగిండంట. వెంటనే ఆయన అంట, అబ్బో నా పక్క కూడా రా బాబు అనేసాడంట. అంటే నేనేం చెప్పాలి, నేను మీకు ఆశపడుతున్నానంటే ప్రభు కూడా మన దగ్గర అదే ఆయన ఆశపడుతున్నాడండి. ఈరోజు ఏ మీటింగ్ అండి? స్వస్థత కోడిక కదా. ప్రభు మన దగ్గర కూడా ఆయన మాట్లాడుతున్నాడంటే, అరే బాబు, నీకు స్వస్థత కావాలంటే స్వస్థత దొరకదా అనే సందేహాన్ని తీసేసి నా ప్రభు స్వస్థపరిచే ప్రభు అని పూర్తిగా నమ్ము అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము లోకం వైపు మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, లోక విధమైన దీవెనలు మాత్రమే మనల్ని వెంబడించి వస్తాయండి. కానీ మనం ప్రభుని వెంబడించి వెళ్ళినప్పుడు మన యొక్క మనసు మాత్రమే ఏది బాగా ఉండటం మాత్రమే కాక ప్రభు మనకు ఈ లోక దీవెనలు కూడా మనకు ఆయన ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము కూడా ప్రభు మనకు అదే ఆయన తెలియజేస్తున్నాడు. చాలామంది డబ్బు వెనక వెళ్తారు, కానీ డబ్బు ఇచ్చే ప్రభుని మర్చిపోతారు. అంటే డబ్బు వెనక వెళ్తాం, కానీ డబ్బు ఇచ్చిన ప్రభుని మనం మర్చిపోతాం. అంటే ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు స్వస్థత పొందనా అనే సందేహాన్ని తీసేసి నా ప్రభు స్వస్థపరిచే ప్రభు అని నమ్మటం ప్రారంభించు అని చెప్పేసి ప్రభు ఈరోజు మీతో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది ఎలాంటి ఒక వ్యాధి కాదు అవ్వచ్చు, లేకుంటే మీ మనసులో ఏదైనా ఒక భారం అవ్వచ్చు, కానీ ప్రభు మీ దగ్గర ఆయన తెలియజేస్తున్నాడంటే, సీ దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెనాట్ హీల్. దెర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెనాట్ హీల్. నేను స్వస్థపరచలేనిది ఏది కూడా ఈ భూలోకంలో లేదు అని చెప్పేసి మరి ప్రభు మీకు తెలియచేస్తున్నాడు. మరి నిన్నటి దినమున ఒక వీడియో నేను చూస్తూ ఉన్నాను అన్నమాట. మరి ఒక దైవజనుడు ఒక వ్యక్తికి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి ప్రార్థిస్తున్నప్పుడు మరి ఆ అబ్బాయికి ఎలా ఉందంటే, ఇంత పెద్ద ట్యూమర్ ఉందండి కడుపులో. అంటే కడుపు నార్మల్గా ఉంటుంది కదా, కానీ ఈ వ్యక్తికి ఎలా ఉందంటే ఇలా ట్యూమర్ ఇలా ఏది లేడీస్కి ప్రెగ్నెంట్ అవుతే ఎలా ఉంటుంది, మరి కడుపు అంత పెద్దగా ఉందన్నమాట. మరి ఈ వ్యక్తి హాస్పిటల్స్కి వెళ్ళిపోయారు. వారేమన్నారంటే 10 రోజులు నువ్వు మరణిస్తావని చెప్పేసి డాక్టర్స్ వారు తెలియజేశారంట. ఇక చివరికి ప్రభుని వెతికి మరి ఆలయానికి కూడా ఆయన వచ్చాడు. మరి చివరికి ఏమైంది తెలుసా, మరి ఆ దైవజనుడు ప్రార్థించేసరికి ఒక్క వారంలో ఆ ట్యూమర్ అయిన బాడీ లేకుండా ప్రభు పూర్తిగా స్వస్థపరిచాడంట. హల్లెలూయా. అంటే నేనేం చెప్పాలి, నేను ఆశపడుతున్నానంటే,
మనం మనుషులుగా మనం ఎప్పుడు కూడా ఒక మనిషి ఎలా ఆలోచించగలుగుతాడో అంతవరకు మాత్రమే మనం ఆలోచించగలుగుతాం. అంటే ఇంతవరకే ఒక మనిషి చేయగలడు అని చెప్పేసి మనం ఆలోచిస్తాము. కానీ మన ప్రభు ఎలా ఆలోచిస్తాడో తెలుసా? ఆయనను నమ్ము వారికి ప్రభు ఏం చేస్తాడంట? అసాధారణమైన కార్యాలు కూడా ఆయన నెరవేరుస్తాడంట మన జీవితంలో. హల్లెలూయా. ద పీపుల్ హూ బిలీవ్ విల్ సీ ద ఇంపాసిబుల్ అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే దానికి అర్థం ఏంటంటే అసలు మనిషి ద్వారా అవ్వని కార్యాలంతా కూడా ప్రభుని మనం నమ్మినప్పుడు ప్రభు మన జీవితంలో ఆయన చేస్తాడో అని చెప్పేసి మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.